परिभाषा देते हुए वे कितने प्रकार है स्पष्ट कीजिए. సో లాంగ్వేజ్ యొక్క డెఫినేషన్ చెప్తూ అది ఎన్ని టైప్స్గా ఉంటుందో మనల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అలాగే బోలీ और భాషా का अंतर समझाइए. సో డిఫరెన్సెస్ బిట్వీన్ బోలీ అండ్ భాష. బోలీ మీన్స్ డయలెక్ట్ అంటే స్మాల్ గ్రూప్, చాలా తక్కువగా అరుదుగా మాట్లాడుకునే లాంగ్వేజ్ని మనం డయలెక్ట్ అంటామన్నమాట. సో డయలెక్ట్కి అలాగే లాంగ్వేజ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చెప్పమన్నారు. భాషా ఎక్ ऐसे साधना है जिसके माध्यम से मनुष्य सोचते हैं. సో మనం మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా సరే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మాతృభాష అనేది ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళ యొక్క భావనల్ని త్రూ దట్ మీడియం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. अपने विचारों और भावनाओं को व्यक्त करते हैं. వాళ్ళ ఫీలింగ్స్ని పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండాలి అంటే ఒక భాష అనేది కావాలి. భాషా శబ్द भाष धातु से बनी है. भाषा वह साधना है जिसके द्वारा मनुष्य बोलकर अथवा लिखकर अपने विचारों को प्रकट करते हैं. సో భాష అనే ఈ వర్డ్ మనకి భాష్ అనే ఒక మెయిన్ వర్డ్ నుంచి డిరైవ్ అయ్యింది. అసలు భాష అనేది లేకపోతే మనం ఎవరితో కూడా క్లియర్గా మన ఫీలింగ్స్ అనేవి ఎగ్జిబిట్ చేయలేము. అలాగే మనం రాయాలన్నా చదవాలన్నా సరే మనకి భాష అనేది చాలా అవసరం. సో భాష అనేది మనకి ఎన్ని టైప్స్ ఉందో తెలుసుకుందాం. ప్రకార్. భాషा मुख्यतः 2 प्रकार है. మౌఖిక్ భాష, లిఖిత్ భాష. సో భాష మనకి మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది. మౌఖిక్ భాష విచ్ వి స్పీక్, మనం మాట్లాడే భాష ఏదైతే ఉందో దాన్ని మౌఖిక్ భాష అంటారు. లిఖిత్ భాష మనం ఏదైతే రాస్తామో అలాగే చదువుతామో దాన్ని లిఖిత్ భాష అంటారు. సో భాష మనకి మెయిన్గా 2 టైప్స్ ఉంది. मौखिक भाषा, लिखित भाषा. बोली और भाषा का अंतर क्या है? बोली అంటే డైలెక్ట్. సో డైలెక్ట్ అంటే ఏంటి? అలాగే భాష లాంగ్వేజ్ అంటే ఏంటి? వాటి ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. భాషా కా క్షేత్ర వ్యాపక్ హే. సో భాష అనేది చాలా వైడ్గా ఉంటుంది. త్రూ అవుట్ ఎగ్జిబిట్ అయ్యి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకునేలాగా ఉంటుంది. భాషా మే లిఖిత్ और మౌఖిక్ 2 రూప్ హే. సో మనకి భాషలో లిఖిత్ భాష ఏదైతే మనం చదివి రాస్తామో దాన్ని లిఖిత్